లోపలికి వెళ్తున్నాం గాయస్. సో గాయస్, లుక్ ఎట్ దిస్ మెస్. I need to clean this all, pack everything, but still, I want to sing this song. నేను నువ్వంటూ వేరయ్యున్నా నాకీ వేళ నీలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉందే వింతగా, నా కోసం నేనే వెతికే ఇంతగా. నువ్వే లేకుంటే ఏమవుతాను, నీ స్నేహాన్ని కావాలన్నట్టుందిగా, కాదంటే నా మీదొట్టుగా ఏమైనా చేస్తా నమ్మేట్టుగా. ఒకసారి చూసినే వలిచానా, నన్ను వీడిపోదు ఏ మగువైనా, ప్రేమిస్తానే ఎంతో గాఢంగా. నా ప్రేమ లోతులో మునిగాక నువ్వు పైకి తేలవే సులభంగా, ప్రాణాలైనా ఇస్తా వేగంగా. నేను నువ్వంటూ వేరే ఉన్నా నాకీ వేళ నీలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉందే వింతగా, నా కోసం నేనే వెతికేంతగా. సో ముందు రోజు అని నేను బట్టలు ఉతికాను అనమాట. వచ్చాక మళ్ళీ ఇబ్బంది అవ్వకుండా ఉండడానికి అండ్ ఆరిపోయాక బట్టి అన్నీ మడత పెడుతున్నాను. ఇంతసేపు పట్టింది అండ్ నేను అయిపోయింది కాబట్టి ఇప్పుడు లోపల పెట్టేస్తున్నాను. అండ్ దిస్ ఇస్ హౌ ఇట్ లుక్డ్. హ్యాంగర్స్ కూడా అన్నీ పెట్టేస్తున్నాను లోపల, సో దట్ నీట్గా ఉంటుంది. ఇక్కడ ఇప్పుడు ఏవైతే బయట అన్ని సామాన్లు ఉన్నాయో అవన్నీ తీసి నేను లోపల ప్యాక్ చేసేస్తున్నాను, సో దట్ నీట్గా ఉంటుంది. అండ్ నేను డస్ట్ పట్టకుండా ఉంటుంది, ఎందుకంటే నేను 1 వీక్ వరకు మళ్ళీ రాను కాబట్టి. నాకు ఒక అసైన్మెంట్ ఇచ్చారు గాయస్, సో ఆ అసైన్మెంట్ అంతా కంప్లీట్ చేశాను. తర్వాత లీవ్ లెటర్ రాసి మా వార్డెన్కి ఇచ్చాను. అండ్ నేను ఎవ్రీథింగ్ లోపల పెట్టేశాను. ఒక బుక్స్ ఒకటి బయట పెట్టాను. అండ్ దిస్ ఇస్ హౌ మై రూమ్ లుక్డ్. మొత్తం ప్యాక్డ్ అనమాట. అండ్ ఐమ్ రెడీ. నేను ట్రైన్ కోసం వెయిట్ చేశాను. అండ్ దెన్ నెక్స్ట్ డే మార్నింగ్ మా నాన్న వచ్చారనమాట నన్ను పికప్ చేసుకోవడానికి. అండ్ ఐ వెంట్ బ్యాక్ హోమ్. అండ్ మా కజిన్ చూడండి నన్ను ఎలా వీడియో తీస్తుంది. నాకు సర్ది అయినట్టు అయింది, సో ఐస్ క్రీమ్ తిందాం పదా అని ఇలా వీడియో తీసింది. అండ్ నెక్స్ట్ డే మేము అమీర్పేట్కి వెళ్ళాము స్ట్రీట్ షాపింగ్ చేద్దామని. మొత్తం చూసామన్నమాట. గెస్ వాట్, మేమేమీ కొనలేదు, జస్ట్ అలా చూడ్డానికి వెళ్ళాము. స్ట్రీట్ షాపింగ్ అని అనుకున్నాము కానీ ఏమీ కొనలేదు. ఇంకా నేను మా చెల్లి మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్దామని అనుకున్నాము. ఇంకా మా కజిన్ కూడా వెళ్ళిపోతాను అన్నది. ఇంకా వీళ్ళు ఏం చేశారు తెలుసా గాయస్, మెట్రోలోని వేరే లైన్లోకి తీసుకుని వెళ్ళిపోయారు. సో మేము ఎక్కాల్సింది ఒక దగ్గర, వీళ్ళు నన్ను తీసుకెళ్ళింది ఇంకొక దగ్గర. నేను కూడా చూసుకోలేదు. ఆ తర్వాత నేను చూసాక అరే ఇక్కడ తప్పు వచ్చాము అంటే అవును అన్నారు. ఇప్పుడేమో కెమెరా ముందు తప్పును ఒప్పుకోవట్లేదు, ఇద్దరు లేదు అంటున్నారు. ఇంకా తర్వాత ట్రైన్ వచ్చింది అండ్ మేము ఎక్కాము. అండ్ మా కజిన్ ఇప్పుడు దిగిపోతుంది. నేను తనకి బాయ్ చెప్పాను అండ్ మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చేసాను. వాడు ఆడుకోవడం ఏమో కానీ మేము ఆడుకున్నాం అనమాట ఎక్కువ వాడి బొమ్మలతోని, మా అక్క వాళ్ళ కొడుకు. తర్వాత మేము ఇంకా అలాగా బయటికి వెళ్ళాము. సో యా, తినేసి డిన్నర్ చేసి ఇంటికి వచ్చాము. అండ్ నెక్స్ట్ డే గాయస్ నేను మా ఫ్రెండ్తోని బయటికి వెళ్ళాను. ఎక్కడికి గెస్ వాట్, హైదరాబాద్లో మిస్ అయ్యేది మనం బిర్యానీ అండ్ టీ. సో యా, మేము నిలోఫర్కి వెళ్ళాము టీ తాగడానికి. అండ్ దెన్ గైజ్ మీరు ఖచ్చితంగా హైదరాబాద్కి వచ్చినప్పుడు నిలోఫర్లో టీ తాగడం మర్చిపోకండి. సో మేము అలా లైన్లో నించుని ఇంకా మా టీ వచ్చేసింది, బిస్కెట్స్ కూడా, అండ్ వీ ఎంజాయ్డ్ ఇట్. నేను తనకి కిండర్ జాయ్ చాక్లెట్ ఇచ్చాను అండ్ చూడండి మాకేమొచ్చిందో. సో సాడ్ గైస్, ఇది ఐశ్వర్యాస్ గిఫ్ట్ అండ్ ఇది నా గిఫ్ట్, ఎందుకంటే మాకు హ్యారీ పాటర్ వర్షన్ రాలేదు. అలా మేము ఇద్దరం కలిసి డిఎల్ఎఫ్కి వెళ్ళాం. మోమోస్ తిన్నాం, ప్యాన్ కేక్స్ చాలా బాగుండే, వర్త్ గైస్ డిఎల్ఎఫ్కి వెళ్ళాం. తర్వాత పానీపూరి తిన్నాము. యాక్చువల్గా ఒక్కొక్కటి ఫ్లేవర్ వేసుకున్నాం కాబట్టి టేస్ట్ ఎట్లనో అయిపోయింది లాస్ట్కి. ఇంకా నేను ఇంకొకటి టేస్ట్ చేసి నా రియాక్షన్ చూడండి గైస్, ఎందుకంటే ఇది చాలా పుల్లగా ఉండే అనమాట, తినలేకపోయినాం. ఇంకంతే గైస్, మేము అలా బాయ్ చెప్పి ఇంకా మేము మా ఇంటికి వెళ్ళిపోయాం. నెక్స్ట్ డే ఇంకొక ఫ్రెండ్తో వెళ్ళాను గైస్. మేము మంచూరియా తిన్నాం, ఇంకా కూడా జ్యూస్ కూడా తాగాం, ఇంకా రైస్ ఐటమ్స్ కూడా ఏవో తిన్నాం కానీ మనం స్నాప్ తీయలేదు. సో మేము చాలా ఇయర్స్ తర్వాత కలిసాం అండ్ వి వర్ సో హ్యాపీ. లాస్ట్ డే ఆఫ్ 2024.
పని గాయస్ సంవత్సరానికి ఒక్కసారి చేస్తుంది. ఆఖరి రోజు అన్ని రోజులు చేస్తాం. లేదు, ఆఖరి రోజు ఒక్కరోజే పని చేస్తుంది. హాస్టల్లో పనులు ఎగ్గొట్టే పని. అమ్మో అవును, నా పనులన్నీ నువ్వే చేస్తావు అక్కడ. ఏం పనులు చేస్తావు? నా బట్టలన్నీ ఉతుకుతుంది, నా కోసం కిందకెళ్ళి ఫుడ్ తీసుకొస్తుంది. నేను డిసెంబర్ ఎండింగ్కి వెళ్ళాను కాబట్టి కేక్ ఎందుకో తెలిసిపోతుంది ఇంకా. సో న్యూ ఇయర్ గాయస్, న్యూ ఇయర్ కోసం ఇవన్నీ చేసాము అండ్ కేక్ ఇస్ రెడీ. ఇంట్లోనే కేక్ చేసామన్నమాట. ఇప్పుడు చూడండి, నేను మా కజిన్స్ దగ్గరికి వెళ్ళి చూపిస్తున్నాను అనమాట వాళ్ళు ముగ్గేస్తున్నప్పుడు. వెల్కమ్ 25. ఇప్పుడు పైకి వెళ్తున్నాను నేను కేక్ తీసుకుని. మా తమ్ముడు మా పిన్ని టీవీ చూస్తున్నారనమాట అండ్ వాళ్ళకి నేను కేక్ చూపించాను. ఇంకా అలా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు లేచి అందరం వచ్చి కేక్ కట్ చేస్తున్నాం. ఇక్కడ వినండి మా నాయనమ్మ ఏమంటుంది, నాకు చాలా క్యూట్ అనిపిస్తుంది. సో వినండి గైజ్. Thank you. 2025 హ్యాపీ బర్త్డే. ఈరోజు స్టార్టింగ్ హ్యాపీ బర్త్డే ఎందుకు వచ్చింది? 2025 బర్త్డే షో. ఇచ్చుడు అమ్మా తొందరగా పెట్టండి, ఎందుకు ఊరుతాను నేను ఎక్కడికి ఇరికిపోతా పుట్టి. చిన్ను అమ్మ ఉన్నదా? ఇప్పుడు ఉన్నావా? నేను పడుతున్నా. ఎందుకు కూర్చో దాని హ్యాపీ న్యూ ఇయర్. హార్ట్ షేప్ రెడీ ఉన్నాము. హ్యాపీ న్యూ ఇయర్. అది కట్ చేయి. హ్యాపీ న్యూ ఇయర్. ఓకే కట్ చేద్దాం. ఫ్రెండ్స్ కొంచెం బుర్ర పైకెత్తండి, మరీ పైకెత్తికండి. హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్. సగం సగం కడుగుతుందని రోడ్ మీద కూర్చున్నది లాస్ట్ లేకపోతే వెళ్ళిపోతా. అది నా ప్లేస్ అని ఆర్డర్ చేస్తానులే. సో ఇదొక కేక్ అనమాట అండ్ ఇంకొక కేక్ ఇది. ఇంకందరం కలిసి ఇంట్లోనే లంచ్ చేసాము. ఇది వెజ్ బిర్యానీ. ఆ తర్వాత మేము అందరం కలిసి హౌస్ ఆడాం. నేను జస్ట్ ఆ రోజు పాన్ కేక్స్ చేయడం ట్రై చేశాను అనమాట అండ్ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది, అమ్మ గైడెన్స్ మొత్తం. అండ్ ఆ రోజు ఈవినింగ్ అంటే న్యూ ఇయర్ రోజు ఈవినింగ్ మేము గుడికి వెళ్తున్నాము. వెళ్ళే ముందు ఇలా మా చెల్లి చాక్లెట్ తెచ్చి ఇచ్చింది. ఇంకా నేను అది తింటూ ఇలా వీడియో తీసుకున్నాం. ఇంకా అలా గుడికి వెళ్ళాం. దర్శనం అయిపోయాక గ్రూప్ ఫోటో తీసుకున్నాం. ఇంకా నేను ఎలా వెళ్ళిపోతున్నాను చెప్పి ఇంకా నేను పానీపూరి తిన్నాను అండ్ వీ ఆల్సో ఎట్ ఐస్ క్రీమ్. ఇంకా నేను జనవరి 2కే స్టార్ట్ అయిపోయాను, ఎందుకంటే జనవరి 3 నుంచి కాలేజ్ రీఓపెన్. ఒకవేళ ఆ రోజు కనుక అటెండ్ అవ్వకపోతే ఫైన్ పడుతుందన్నమాట. అందుకే నేను 2కే స్టార్ట్ అయిపోయాను అండ్ వందే భారత్కి చేయించుకున్నాను, ఎందుకంటే ఇది మార్నింగ్ ఎక్కితే నేను మధ్యాహ్నం కల్లా దిగిపోతాను. సో హాఫ్ డే నాకు రెస్ట్ ఉంటుంది కాబట్టి. ఐమ్ ఆన్ ది వే టు మై హాస్టల్ అనమాట. అండ్ మళ్ళీ నేను ఒక 2 days హైదరాబాద్కి వెళ్తాను. ఎందుకో మీరు నెక్స్ట్ వీడియోలో చూస్తారు. అంటిల్ దెన్ బాయ్.